వచ్చిన దృష్టిలో ఆలోచన చెప్పిన నడవక పాపల మార్గం నిలవక అసుకులు కూర్చుండి చోటును కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రం అందు ఆనందించు దివారాత్రి దాన్ని జారించేవారు ధన్యులు. నిత్యముగా అతడు నీటి కాలం ఎవరైనా నాటబడినదై తన కాలమందు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె నిందును. కాబట్టి న్యాయ విమర్శలో దృష్టిలో మార్గం నీతిమంతుల సభలో పాపలను నిలవరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, పాపుల మార్గము నాశనము నడుపు. మై నేమ్ ఇస్ అభి. ఐఎమ్ స్టడీయింగ్ 8th క్లాస్ కీర్తనల గ్రంథం మొదటి అధ్యాయంకి దృష్టిలో ఆలోచన చెప్పు నడక పాపుల మార్గం నిలవక అపహాసకులు కూర్చుని చోటును కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రం ఆనందించు దేవారాత్రం దానిని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువలు యువరాలు నాటబడినది ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వల్ల నుందుడు. అతడు చేయనిదంతా సఫలమగును. దుష్టులు అలాగనుండగా గాలి చెదరగొట్టు పొట్టు వల్ల నుందుడు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనం చూచెదరు. Luke chapter 2:15. So it was when the angels had gone away from the into heaven that the shepherds said to one another, let us now go to Bethlehem and see this thing that has come to pass, which is made known to us. లోకాసువార్త 2:15 మా దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యములు ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాము రండని ఒకరితోనొకరు చెప్పుకున్నారు. ఆమేన్. గలతీయులకు రాసిన పత్రిక 5:21. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, మంచితనము, సాత్వికము, ఆశాదయము. మై నేమ్ ఇస్ షారణ్ కుమార్. ఐఎమ్ స్టడీయింగ్ 9th క్లాస్. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం 1 నుండి 6 వచనములు. దుష్టుల ఆలోచన చెప్పున నడవక పాపుల మార్గం నిలవక అపహాసకులు కూర్చుని చోటును కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలంలో ఎవరైనా నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. దుష్టులు అలాగనుండగా గాలి చెదరగొట్టు పొట్టు వలె నుండురు. కాబట్టి న్యాయ విమర్శలో నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, పాపుల మార్గము నాశనమునకు నడుపును. లోకాసువార్త 1వ అధ్యాయము 27 నుండి 33 వచనములు. దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన ఒక కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. దూత లోపలికి వచ్చి, ఇదిగో ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఈ మాట విని ఆమె ఆ శుభవచనం ఏమిటని ఆలోచించుకొనుచుండగా ఆమె, ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆమెకు యేసు అని పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతం లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1 నుండి 17 వచనములు. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని సహోదరులను కనెను, యూదా తామారునందు పెరెసు జెరహును కనెను, పెరెసు ఎస్రోమును కనెను, ఎస్రోము ఆరామును కనెను, ఆరాము అమీనాదాబును కనెను, అమీనాదాబు నయస్సోనును కనెను, నయస్సోను షల్మానును కనెను, షల్మాను రాహాబునందు బోయాజును కనెను, బోయాజు రూతునందు ఒబేదును కనెను, యెష్షయి రాజైన దావీదును కనెను. ఊరియా భార్యగా నుండగా ఆమె అందు దావీదు సొలొమోనును కనెను, సొలొమోను రెహబామును కనెను, రెహబాము అబియాను కనెను, అబియా ఆసాను కనెను, ఆసా యెహోషపాతును కనెను, యెహోషపాతు యెహోరామును కనెను, యెహోరాము ఉజ్జియాను కనెను, ఉజ్జియా యోతామును కనెను, యోతాము ఆహాజును కనెను, ఆహాజు హిజ్కియాను కనెను, హిజ్కియా మనష్షేను కనెను, మనష్షే ఆమోజును కనెను, ఆమోజు యోషియాను కనెను. యూదులు బబులోను కొనుపబడిన కాలంలో యోషియా యెకొన్యాను అతని సహోదరులను కనెను. బబులోను కొనుపబడిన తరువాత యెకొన్యా షయల్తీయేలును కనెను, షయల్తీయేలు జెరుబ్బబెలును కనెను,
జెరుబ్బబేలు అబిహూదును కనెను. అబిహూదు ఎల్యాకీమును కనెను. ఎల్యాకీము అజోరును కనెను. అజోరు సాదోకును కనెను. సాదోకు అకీమును కనెను. అకీము ఎలిహూదును కనెను. ఎలిహూదు ఎలియాజరును కనెను. ఎలియాజరు మత్తాను కనెను. మత్తాను యాకోబును కనెను. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. ఆమె అందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఇట్లా అబ్రహాం మొదలుకొని దావీదు వరకు 14 తరములు, దావీదు మొదలుకొని యూదులు బబులోను కొనిపోబడిన కాలం వరకు 14 తరములు, బబులోను కొనిపోబడిన తర్వాత క్రీస్తు వరకు తరములన్నీ 14 తరములు. ఆమేన్.